హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ ఇప్పుడు సోషల్ మీడియాలో సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా వీరిద్దరి పేర్లే వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, సీక్రెట్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు అంతకుమించి మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ వ్యాలంటైన్స్ డే రోజే వీరిద్దరు సీక్రెట్గా పెళ్లి చేసుకోబోతున్నారట. అసలు ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది, బాలీవుడ్ మీడియా ఏం చెప్తోంది, ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. గత కొన్నాళ్లుగా స్టార్ హీరో, డైరెక్టర్ ధనుష్ మరియు అందాల భామ మృణాల్ ఠాగూర్ మధ్య ఏదో తెలియని బంధం ఉందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరిద్దరూ సీక్రెట్ రిలేషన్లో ఉన్నారని కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ జంట తమ బంధాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లాలని రెడీ అయ్యారట. అవును, మీరు విన్నది నిజమే. ఫిబ్రవరి 14 వాలెన్స్ డే సందర్భంగా ధనుష్, మృణాల్ ఠాగూర్ సీక్రెట్గా పెళ్లి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రముఖ మ్యాగజైన్ ఫిలింఫేర్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ పెళ్లికి కేవలం కొద్దిమంది ఆత్మీయులు, బంధుమిత్రులకు మాత్రమే ఆహ్వానం వెళ్ళినట్టు సమాచారం. ఈ వార్త తెలియగానే మృణాల్ ఠాగూర్ అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొంతమంది తెగ ఫీల్ అయిపోతున్నారు కూడా. అసలు ఈ రూమర్స్ ఎందుకు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం. వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుండడానికి నెటిజన్లు కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఎత్తి చూపుతున్నారు. ధనుష్ సినిమా ఏదైనా రిలీజ్ అయితే చాలు, అందులో తాను ఉన్నా లేకపోయినా మృణాల్ ఠాగూర్ సోషల్ మీడియాలో ఆ సినిమా గురించి పోస్ట్ చేస్తూ సపోర్ట్ చేస్తుంది. మృణాల్ ఠాగూర్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ ప్రీమియర్కి ధనుష్ ముఖ్య అతిథిగా వచ్చారు. నిజానికి ఆ సినిమాతో ధనుష్కి ఎలాంటి సంబంధం లేదు. కేవలం మృణాల్ పిలవడం వల్లే ధనుష్ అక్కడికి వచ్చాడని టాలీవుడ్ టాక్. తేరే ఇష్క్ మే మూవీ షూటింగ్ పూర్తయిన సందర్భంగా జరిగిన పార్టీలకు కూడా వీరిద్దరూ కలిసి కనిపించారు. ఇందులో మృణాల్ హీరోయిన్ కాగా ఆ పార్టీకి ధనుష్ హాజరవడం చర్చనీయాంశమైంది. దీంతో వీరి మధ్య ఖచ్చితంగా సీక్రెట్ రిలేషన్ సాగుతోందని, అయితే ప్రస్తుతానికి ఈ విషయాన్ని బయట పెట్టడం ఇష్టం లేక సైలెంట్గా ఉంటున్నారని ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటున్నారు. ఇక ధనుష్ విషయానికి వస్తే ఆయనకు ఇప్పటికే పెళ్లి అయ్యి 2 పిల్లలు ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ధనుష్ దాదాపు 18 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2024లో ఆమెకు అధికారికంగా విడాకులు ఇచ్చారు. విడాకులు తీసుకుంటున్నప్పటికీ తన 2 కొడుకులతో ధనుష్ ఎప్పుడూ టచ్లోనే ఉంటారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న ఈ రెండో పెళ్లి వార్తలపై అటు ధనుష్ కానీ ఇటు మృణాల్ కానీ ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. మరి ఫిబ్రవరి 14 నిజంగానే వీరు ఒకటి కాబోతున్నారా, లేక ఇదంతా కేవలం ప్రచారమేనా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. మరి ఈ జంట గురించి మీరు ఏమనుకుంటున్నారు? ధనుష్, మృణాల్ జోడీ మీకు నచ్చిందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.